అక్కడ ఎలా వితౌట్ గౌతమ్‌లో కోలాచూరు ఆస్ట్రేలియాలో డాడా లేకుండా ఎలా మేనేజ్ చేస్తారు నా ఫ్రెండ్స్ అండ్ పెట్ సిట్టర్స్‌తో ఈ వీడియోలో చూపిస్తా మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగారు పడాల్సింది ఏం లేదు. నేనేమాత్రం గుర్తు రాకుండా మా ఫ్రెండ్స్ బాగా చూసుకుంటున్నారు. పొట్టిదైతే నా గురించి ఆలోచించకుండా నా రూమ్‌లోకి కూడా పోకుండా హాయిగా దాని స్టోన్స్‌తో అది ఆడుకుంటుంది. వాళ్ళ డే ఫుల్ బిజీగా ఉంటుంది. మా ఫ్రెండ్స్ ఆఫీస్‌కి వెళ్ళేలోపు పొద్దున్నే వాకింగ్‌కి తీసుకెళ్తారు. తర్వాత పెట్ సిట్టర్ వచ్చి ఇట్లా బయట వదిలేస్తది. సన్ బాత్ తీసుకుంటారు కాసేపు. దారిన పోయే వాళ్ళందరి మీద అరుస్తూ పిచ్చుకుక్కల్లాగా. గొంతు చించుకొని అరిసిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఒక లెగ్స్ యాక్సిస్ ఇంకొకరు వై యాక్సిస్ షేప్‌లో పడుకుంటారు. ఆ తర్వాత ఫుడ్ ఇచ్చేసి మా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ లేకపోతే కేర్ టేకర్స్ వీళ్ళిద్దరిని వాకింగ్కి తీసుకువెళ్తారు. నేను వాళ్ళతో ఉంటే పార్క్లో దొల్లనిస్తాను కోలాన్ని. నా ఫ్రెండ్స్ కూడా సేమ్ అలానే చేస్తున్నారు దాని రొటీన్ మిస్ అవ్వకుండా. మనం ఆపినా ఎలాగో ఆగదనుకోండి. పొట్టిది ఇంకెప్పుడు వైల్డ్ లైఫ్ ఎంతూజియాస్ట్ లాగా మ్యాన్ వర్సెస్ వైల్డ్ మూడ్లోనే ఉంటుంది. దాని పాటిగా సర్వైవ్ అవుతా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ నా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత కోలాన్ని హాయిగా కాసేపు ప్యాక్ చేసి తర్వాత షెడ్ కిందకి తీసుకెళ్లి ఆడిపిస్తారు. ఇల్లంతా ఎన్క్లోజ్డ్ కాబట్టి సెక్యూరిటీ ప్రాబ్లం అస్సలు ఉండదు. హాస్టల్లో పిల్లలు చేరినప్పుడు స్కూల్ ప్రిన్సిపల్స్ ఎలా అయితే ప్రామిస్ ఇస్తారో మా వాళ్ళు కూడా నాకు అలానే ప్రామిస్ ఇచ్చారు. సీసీని పువ్వుల్లో కాదు పెడిగ్రీలో పెట్టి మరీ చూసుకుంటా అని చెప్పారు.